హాయ్ అండి. అందరికీ వర్షం పడుతూ ఉన్నప్పుడు వేడివేడిగా బజ్జీలు లేదా వడలు అలాంటివి తినాలని అనిపిస్తుంది కదా! అలాంటి రెసిపీనే మీకు చూపిస్తున్నాను. ఇవేంటంటే చోలే చెనెలు. ఇవి మనము ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న చెనెల్ని నీటిలో నుంచి తీసి మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇందులో నేనైతే 4 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్కను కట్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. ఈ మిశ్రమాన్ని మనము మరీ మెత్తగా కాకుండా బరకగా కాకుండా కొంచెం నోటికి తగిలే పలుకుల్లాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో నేను ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేశాను. ఇంకా అందరూ చేసేలాగా కాకుండా నేనైతే ఆయిల్ అబ్జర్వ్ కాకుండా వీటికి మనం ఆయిల్ ఫుడ్ తింటున్నామనే ఫీలింగ్ లేకుండా ఉండడానికైతే నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది మనకు బియ్యపిండి. ఇందులో నేనైతే 2 స్పూన్ల బియ్యపిండిని కలుపుకుంటున్నాను. ఇది కలపడం వల్ల మనకు వడలో ఎలాంటి ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేయదు, మనకు కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి టేస్టీగా. ఇవి చోలేతో చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగో వడలు ఇలా వస్తాయి. బాయ్ అండి.